తప్పు చేయకముందు ఆలోచించి ఉండాల్సింది కదా. రే కుక్కరా. ఎకనైనా బుద్ధి తెచ్చుకొని మంచిగా ఉండు. సారీ జెంటిల్మెన్, నాకు గ్యాస్ ట్రబుల్ ఉంది. Excuse me. Here's your phone. Oh, I got my phone back. Thank you so much. It's okay. You're a real hero. Oh, thank you. ఓరి దేవుడా, ఇలాంటి సీన్కి మాత్రం హీరోకి డూప్ పెట్టనే బెటరు. అంతా పైవాడి లేలా. ఏ బ్లాకీ స్టాప్. ఇలా చూడు బ్లాకీ, గోంగూర మనం ఎప్పుడొస్తామా అని ఎదురు చూస్తూ ఉంటుంది. తను ఇప్పుడు మనల్ని చూసిందే అనుకో, తను తిట్టే తిట్లు భరించడానికి మన చెవుల్లో దూది పెట్టుకోవాలి. నీతో కలిసి ఉన్నందుకు ఈ బాధలు తప్పవు కదా. ఏంటి ఇల్లంతా ప్రశాంతంగా ఉంది, నా డెకాషన్ దాగి కింద పడిపోయారా? ఇల్లు తుడుస్తున్నాను ఉండరా. ఈ టపాకాయలంటే నాకు భయం రా. ఎందుకు నన్ను ఇలా ఇబ్బంది పెడుతున్నా? తెలుగుకు వందనం, వింటున్న మీ అందరికి కూడా వందనం. గుడ్ మార్నింగ్ వైజాగ్ 92.7 బిగ్ ఎఫ్ఎం. విందాం, వింటూనే ఉందాం, లైఫ్ ఎంజాయ్ చేద్దాం. నేను మీ ఆర్జే గౌతమ్ కృష్ణని మాట్లాడుతున్నాను. ఈ రోజు మన ఎఫ్ఎం లో ఒక గొప్ప విషయం మాట్లాడబోతున్నాం. అదేమిటంటే ఈ రోజు 8 years ఫినిష్ చేసుకుని 9th year లోకి మన బిగ్ ఎఫ్ఎం అడుగు పెట్టబోతోంది. అందువల్ల మమ్మల్ని ఆదరించినటువంటి ఎంతో మంది ప్రేక్షకులకి వినయంతో నమస్కారం తెలియజేసుకుంటూ మనం ప్రారంభిద్దాం. ఈ రోజు టాపిక్ ఏంటంటే తెలుగు అమ్మాయిలు తెలుగు మాట్లాడుతున్నారా లేక ఇంగ్లీష్ మీడియం చదువుతూ ఇంగ్లీష్ కే ప్రాధాన్యత ఇస్తున్నారా అన్నది తెలుసుకుందాం. ఇప్పుడు ఒక కాలర్ లైన్ లోకి వచ్చారు, వారితో మాట్లాడదాం. హలో, నమస్తే మేఘా, నేను గాజువాక నుంచి రాబట్టినండి. చెప్పు తమ్ముడు. మన తెలుగు అమ్మాయిల గురించి మీకు సరిగ్గా తెలియదండి. మన తెలుగు అబ్బాయిని చూసి ఆవిడ దూరం పారిపోతున్నారండి. తెలుగులో మాట్లాడితే ఎగతాలు చేస్తున్నారండి. సరిగ్గా చెప్పావు తమ్ముడు, కానీ మాటకు ముందు వెనక మెగా మెగా అనొద్దు. మన 2 రాష్ట్రాలు కలిపి ఒకరే ఒకరు మెగాస్టార్, ఆయనే చిరంజీవి. ఆయనెవ్వరూ మించలేరు. కరెక్టే మేఘా. తమ్ముడు లెట్స్ డు కుమ్ముడు. మీరు చిరంజీవి లాగా ఓ లవ్ డైలాగ్ నా లవర్కి చెప్పండి. ఒక హిందూ రాముడికి దండం పెడతాడు, ఒక క్రిస్టియన్ జీసస్ కి దండం పెడతాడు, ఒక ముస్లిం అల్లాకి దండం పెడతాడు, కానీ అందరూ దండం పెట్టేది డాక్టర్ కి. కాబట్టి ప్రతి డాక్టర్ ఇక్కడ నిజాయితీగా ఉండాలి. ఎనివే థ్యాంక్ యూ తమ్ముడు. వదిలితే రాబర్ట్ నా పనికి ఎసరు పెట్టేలా ఉన్నాడు. అయినా అతని కోసం తెలుగు అమ్మాయిలకు ఒక విన్నపం, దయచేసి తెలుగును వదిలేకండి, తెలుగును ప్రేమించండి. అట్ ఎ టైం తెలుగు అబ్బాయిల్ని కూడా ఒక గంట కనిపెట్టండి. ఇప్పుడు మీకోసం వస్తుంది ఒక అద్భుతమైన తెలుగు పాట 92.7 బిగ్ ఎఫ్ఎం లో. వినండి, వింటూనే ఉండండి, లైఫ్ ని ఎంజాయ్ చేయండి. హలో, నేను ఇక్కడ ప్రోగ్రామ్ లో ఉన్నాను రా. సరే ఉండు, నేను బ్యాక్ టు బ్యాక్ సాంగ్స్ వేసిస్తాను. ఓకేనా? వెయిట్ చేస్తుండు. ఏయ్ ఏంట్రా మామా, ఎందుకు అర్జెంట్ గా రమ్మన్నా? చెయ్యిరా. కంగ్రాచులేషన్స్ మామా, ఈ సంవత్సరం బెస్ట్ షో నువ్వు చేస్తున్న తెలుగు సాంగ్సే మామా. సూపర్. దాంతో పాటు ఇండియన్ లీడర్షిప్ సర్వేలో నీ ప్రోగ్రామే నంబర్ 1. నువ్వు చేస్తున్న టీ కొట్టు పెంచి ప్రోగ్రామ్ అంటేనా? అలాగే నువ్వు చేస్తున్న లోపల బయట ప్రోగ్రామ్ కంటే మా ప్రోగ్రెస్ ఏముందిరా, నీ ప్రోగ్రామ్ సక్సెస్ అయింది కదా. సూపర్ రా. దాదా కేక్ కట్ చేయి. ఎవరో ఎవరై ఉంటారు. చూడకరా, అది చూడరా. ఎవరై ఉంటారు? కష్టంగా బండి కూడా ఉంది. ఎవరో అమ్మాయి మురికాలలో దూకి ఆత్మహత్య చేసుకుంటారా ఏంటి? ఊరుకోవయ్యా, చావాలనుకున్న మురికాలలో మంచి కాలం ఏంటి? అర్థం కావట్లేదు. బాడీ బయటకు వస్తేనే ఎవరో ఏంటో తెలుస్తుంది.
అమ్మో అన్యాయం జరిగిపోతుంది. సార్, చనిపోయిన ఈ అమ్మాయి పేరు జెనిఫర్. ఈమె బాలే డాన్సర్. వెల్, ఈమెకు ఎంతో మంది బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు. అందులో ముఖ్యమైన వ్యక్తి విజయ్ రఘునాథ్ గారి అబ్బాయి సిద్ధార్థ రఘునాథ్. నేను హోటల్లో అడిగినప్పుడు సంఘటన జరిగిన రోజున జెనిఫర్కి సిద్ధార్థకి ఏదో గొడవ వచ్చినట్టు తెలిసింది. నీకు నాకు అంతా అయిపోయింది. నీ జోలికి నేను రాను, నా జోలికి నువ్వు రావు. రాత్రికి రాత్రే నిన్ను ప్రపంచ సుందరగా చేసేయగలను. జెనిఫర్ అందరి ముందు అతన్ని చెంపదెబ్బ కొట్టినట్టు తెలిసింది. ఆ తర్వాత తను మురికాల్లో శవంగా తేలింది. ఇందులో ముఖ్యమైన విషయం ఏంటంటే జెనిఫర్ అక్కడి నుంచి వెళ్లకముందే సిద్ధార్థ బయటకు వెళ్లిపోయాడు. ఇది హత్య, ఆత్మహత్య అని ఇంతవరకు అంతుపట్టడం లేదు. ఇప్పుడు సిద్ధార్థను విచారిస్తే ఈ హత్యకు అతనికి సంబంధం ఉందా, లేక ఇంకెవరైనా ఫాలో చేసి తనను హత్య చేశారా అన్న విషయం తెలుస్తుంది. అదంత ఈజీ కాదు, ఎందుకంటే అది పెద్దవాళ్ల విషయం. పెద్దోళ్ల విషయం అంటే ఆస్తికి మాత్రమే కాదు, వాళ్ళు చేసే తప్పులకు కూడా బినామీలో ఉంచుకుంటారు. అందుకే వాళ్ళు పెద్దవాళ్ళు. సిటీలో ఎక్కువ అమ్మాయిలు కనపడకుండా పోతున్నారని ఆల్రెడీ నాకు ప్రెషర్ ఉంది. తప్పు చేసిన వాళ్ళు ఎంత పెద్దవాళ్ళైనా సరే వెంటనే అరెస్ట్ చేయమని సీఎం నాకు ఆర్డర్స్ ఇచ్చారు. వెంటనే ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయండి. ఓకే? సిద్ధార్థన్ రమ్మని చెప్పు. ఓకే సార్. సార్ సార్ ఏంటి? మిమ్మల్ని రమ్మంటున్నారు. పిలిచారా నాన్న? సిద్ధార్థ్, నిశ్చితార్థం రాత్రి నువ్వెక్కడికైనా వెళ్ళావా? ఫ్రెండ్స్ కు పార్టీ ఇవ్వడానికి బయటికి వెళ్ళాను నాన్న. అంతేనా? వేరెక్కడికి వెళ్ళలేదుగా? లేదు నాన్న, పార్టీ అయిపోయిన తర్వాత నేరుగా ఇంటికొచ్చాను. ఆ, జెనిఫర్ ఎవరు? నా ఫ్రెండ్. జెనిఫర్ చనిపోయింది. తెలుసు, ఆ, నేను న్యూస్లో చూశాను. తనకు నీకు ఏదైనా గొడవ? నో డాడ్. మరి పోలీసులు ఎందుకు నిన్ను ఎంక్వైరీకి పిలుస్తున్నారు? నన్నా? ఆ, సిద్ధార్థ్, నేను మీ నాన్నని. ఏదైనా సరే ఓపెన్గా మాట్లాడు. సారీ నాన్న, నాకు జెనిఫర్కు గొడవైన మాట నిజం. ఆ, ఓ కోపంలో తన్ని ఏదైనా చెయ్యాలని అక్కడికి వెళ్ళాను. హ్మ్. కానీ నా ఫ్రెండ్స్. మావా, దాన్ని వేసేయడానికి ఇది సరైన టైం కాదు. నా మాట విను. నా గర్ల్ ఫ్రెండ్ నాకు మాత్రమే గర్ల్ ఫ్రెండ్ గా ఉండాలరా? ఎప్పుడైతే నన్ను వదిలి ఇంకొకటి గర్ల్ ఫ్రెండ్ గా వెళ్ళిందో అప్పుడే తను బతకడానికి అర్హత కోల్పోయింది. ఆ, నీ పెళ్లితోనే నీ గౌరవం ఆధారపడుందని ఆ విషయాన్ని గుర్తుంచుకోమని వాళ్ళు నాతో అన్నారు నాన్న. మీకు ఇబ్బంది కలగకూడదని నేను అక్కడి నుంచి వచ్చాను. తను చనిపోయిందన్న విషయాన్ని నేను న్యూస్లో చూసే తెలుసుకున్నాను. మీ అబ్బాయినేంటి నేను అలా చేస్తాను నాన్న? పోలీసులు అనుమానిస్తున్నారని మీరు నన్ను అనుమానిస్తారా నాన్న? కానీ ఒక్కటి మాత్రమే నాకు అర్థం కావట్లేదు. ఈ విధంగానే నాకు లిండాకు గొడవలొచ్చి మేం విడిపోయినప్పుడు తను అలాగే చనిపోయింది. లిండానా? అవును డాడ్. ఏమంటున్నావురా? అమ్మాయిలే నన్ను వెతుకుంటూ వస్తున్నారు, నాతో బాగా ఉంటున్నారు. మాలో గొడవలొచ్చి విడిపోయిన మరుసటి రోజే వాళ్ళు చనిపోతున్నారు డాడ్. అదే విధంగానే జెనిఫర్ కూడా చనిపోయింది. ఇదంతా ఎవరు చేస్తున్నారో అర్థం కావట్లేదు నాన్న. జెనిఫర్ విషయంలో నన్ను ఎవరు ఇరికించేస్తారని చాలా భయంగా ఉంది నాన్న.